ఇలా చాలా తెలుసు. అంటే ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉండాం ఆయన ఎలా ఉద్భవించారు. జస్ట్ ఒక ప్రహ్లాదుడి కోసం ఆయన పిలవంగానే స్తంభం నుంచి ప్రత్యేకం తీసుకొని ఆయన ప్రహ్లాదుడి కోసం వచ్చాడు కదా. దాన్ని బట్టి మనం ఏమేం లెసన్స్ ఎలా అన్వయించుకోవచ్చు అనేది నేను ఒకటి ఈ రోజు చదివాను మాతాజీ, బాగా నచ్చింది. ఇదేంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం భక్తి చేయగలగాలి. అంటే ప్రహ్లాదుడు ఎలా అయితే తన తండ్రి అన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా ఆయన పట్టుదలగా భక్తి అనేది చేశాడు కదా. అంటే ప్రాణం పోతున్న స్థితిలో కూడా ఆయన భయపడలేదు, భగవంతుడి మీద నమ్మకంతోనే ఉన్నాడు కదా. అదే విధంగా మనకు కూడా ఎన్నో వస్తున్నాయి జీవితంలో, ఎన్నెన్నో వస్తున్నాయి. అంటే ఇది భౌతిక ప్రపంచం, ఈ ప్రపంచమే దుఃఖాలయం కదా. ఎన్ని వస్తున్నా కూడా మన లక్ష్యం ఒకటే, ఏంటంటే అది మన కర్తవ్యం భక్తి, భగవంతుని పైన నమ్మకం. దానికి తోడు అలా మన నమ్మకంతో శక్తితో మనం ముందుకు వెళ్తా ఉంటే ఈ భక్తిలో అలా ఎప్పటికీ అలా మనం స్థిరంగా ఉండగలుగుతాము, భగవంతుడు మనల్ని రక్షిస్తాడనేసి ఒకటి. అండ్ రెండోది వస్తే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఆయన, కొంతమంది అడుగుతారు కదా, ఇలా మనం స్థిరంగా భక్తిలో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు కదా ఆయన ఎక్కడున్నాడు అని. అదే విధంగా అలాగే అజ్ఞానంతో హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుని క్వశ్చన్ చేశాడు, ఎక్కడున్నాడు నీ భగవంతుడు చూపించు అనేసి. కానీ ఎక్కడున్నాడు అంటే ఇదో ఇక్కడే ఉన్నాడు అనేసి ప్రహ్లాదుడు సమాధానం ఇచ్చాడు కదా. అలాగే మనం ఏం చెప్పాలంటే ఆయన భగవంతుడు కేవలం ఒక గుడిలోనే కాదు, ప్రతి చోట అణువులోను, ప్రతి జీవిలోను, ప్రతి చోట పరమాత్మగా ఆయన కొలువై ఉన్నాడనేసి మనము ఇతరులకి చెప్పగలగాలి. అలాగే అందుకని ప్రతి చోట ఉన్నాడు కాబట్టి మనం ఇతరుల పట్ల గౌరవాన్ని, అలాగే ఏదైతే మనం చేస్తున్నామో మన ధర్మంగా మనం ఆచరిస్తున్నామో దాన్ని మనం నిజాయితీతో భక్తితో చేయాలనేసి సెకండ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అహంకారం. ఎలా అయితే హిరణ్యకశిపుడు ఎన్నో వరాలు పొందాడు బ్రహ్మదేవుడి నుంచి, అంటే తనకి ఎంతో మేధస్సు ఉంది, ఎన్నెన్నో వరాలు పొందాడు, కానీ అట్లీస్ట్ తనకున్న ఒక అహంకారం వల్ల ఆయన ఎలా పతనం చెందాడు అనేది మనం తెలుసుకోవాలి. అంటే భౌతికంగా ఎన్నైనా ఉన్నాయి, ఎన్నెన్నో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఎన్నున్నా కూడా భగవంతుడి ముందు నథింగ్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఆయన సంకల్పం చేశాడనుకో ఏది కూడా మనల్ని కాపాడలేదు, అలాగే రక్షించలేదు, కేవలం భగవంతుడే మనల్ని రక్షిస్తాడనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి శత్రు సంహారం. అంటే ఎలా అయితే నరసింహ భగవానుడు ఆయన ఒక గోర్లతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి చంపేశాడు కదా, అలాగే ఆయన తన యొక్క భక్తుల హృదయంలో ఏవైతే మనలో అనర్థాలు ఉంటాయో, కామం కానీ, క్రోధము, లోపము, మోహము, ఇవన్నీ తొలగిస్తాడనేసి మనం ఆయన్ని ప్రే చేయాలి. అలాగే ఇప్పుడు మనం అంటాం కదా, ఎన్ని చేసినా కూడా మన మనస్సును అనేది మనం జయించలేం. అంటే బయట ఉన్న శత్రువుల కంటే మనలో శత్రువులు అనేది ఎక్కువ. అంటే మెయిన్ మన ఆలోచనలు, మన మనస్సే మనల్ని ఇది చేస్తాయి, దాన్ని మనం జయించడానికి ప్రయత్నించాల. అలాగే నెక్స్ట్ వచ్చేసి సంరక్షుడు. ఎవరు సంరక్షకుడు అంటే భగవంతుడే, ఆయనే మనల్ని రక్షిస్తాడు. అంటే ఆయన తలుచుకుంటే ఏ రూపాన్నైనా ధరిస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి నరసింహ భగవాన్, ఎలా అయితే ప్రహ్లాదుడి కోసం ఆయన ప్రత్యేకంగా రూపం తీసుకొని ఓన్లీ వచ్చాడు కదా, అంటే కృష్ణావతారంలో అందరిని రక్షించడానికి ఆయన కృష్ణావతారం తీసుకున్నాడు, రామావతారం ధర్మాన్ని రక్షించడానికి భక్తుల కోసం, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రహ్లాదుడి కోసం ఆయన వచ్చాడు. ఎంత దూరమైనా ఆయన వెళ్తాడు. అదే విధంగా మనమేమి తెలుసుకోవాలంటే సెక్యూరిటీ, అంటే మనం ఒంటరి కాదు, మనతో భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, ఆయనకి మనము శరణు పొందితే ఖచ్చితంగా ఆయన మనకి మన బాధ్యతను స్వీకరించి మనకి భరోసా ఇస్తాడనేసి ఒక లెసన్. ఇంకొకటి సిక్స్త్ వన్ అంటే క్రోధం, కోపం. ఎలా మనం ఈ కోపాన్ని మళ్లించాలా. ఇప్పుడు ఎలా అయితే నరసింహస్వామి ఆయన కోపాన్ని, అన్యాయాన్ని అరకట్టడానికి, అంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఉపయోగించాడు, అట్లే రక్షించడానికి, భక్తిని రక్షించడానికి ఉపయోగించారు కదా. అదే విధంగా ఈ కోపం అనేది మనకు కూడా శత్రువే, ఇది కూడా చాలా చెడ్డది. అందుకనేసి దీన్ని మనము ఎప్పుడు కూడా సరైన ఒక వేలో మనం ఉపయోగించాలన్నమాట. అంటే మన ఒక గురువుల ద్వారా మనం తెలుసుకొని
ఎలా అయితే మనము వెళ్ళాలో, అంటే ఎక్కడ అధర్మం జరుగుతుందో, ఎక్కడైతే స్వార్థంగా వెళ్తుందో అక్కడ మనం దీన్ని కోపాన్ని ఉపయోగించాలి తప్ప ఎటు పడితే అటు మన కోపాన్ని ఉపయోగించి మన భక్తిలో పతనం కాకుండా, ఆవేశపడకుండా మనము భక్తిలో ముందుకు వెళ్ళాలనేసి మనం ఈ లెసన్స్ అనేది ఇక్కడ నేర్చుకోవచ్చు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నరసింహ భగవాన్ కీ జై. చాలా బాగున్నాయి పాయింట్స్ అన్ని తెలిసినప్పటికీ అన్ని థ్యాంక్ స్టోరీతో మలుచుకుంటూ